యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు దీవెనలు కలుగునుగాక. మానవుడు అన్వేషించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. దేనైనా సరే మనిషి జీవితంలో పొందాలి అనంటే వెదకాలి లేదా అన్వేషించాలి. పవిత్ర గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి మాట, వెదకండి మీకు నిశ్చయంగా దొరుకును. మత్తయి శుభవార్తలో ఇట్టి మాటను మనం కనుగొనగలం. మనము వేటిని వెదకడానికి నిర్దేశించబడినాం. బైబిల్ మనకిస్తున్నటువంటి జవాబులో మానవుడు ప్రధానంగా దేవుని యొక్క రాజ్యమును వెదకాలి అని బోధ చేస్తూ ఉన్నది. రెండవది, దేవుని యొక్క నీతిని మనుషులు వెదకాలి అని బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్తలో మనం నేర్చుకుంటాం. మూడవది, మానవుడు సమాధానాన్ని వెదకాలి అన్న విషయం పేతురు పత్రికలో మనం చూస్తాం. నాలుగవది, ఇహ సంబంధమైనవి కాక పైనున్న వాటిని వెదకండి అని కొలస్సీ పత్రికలో మనకు ప్రబోధము చేయబడినది. ఐదవ ప్రబోధము, దేవుని యొక్క దివ్యమైనటువంటి ఉపదేశమును మానవులు వెదకాలి అని బోధిస్తుంది సంకీర్తన 119. ఆరవది, దేవదేవుని యొక్క మాటను మానవుడు వెదకాలి అన్న విషయం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం. ఏడవది, మానవుడు దైవాన్ని దేవునిని వెదకాలి అన్న విషయము హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మిత్రమా, పైన ఉన్నటువంటి 7 విషయములైనటువంటి వెదకడము ద్వారా మనిషి యొక్క జీవితానికి సార్థకత సమకూరుస్తుంది. మీరు దీనిని వెతుకుతున్నారు. మంచిదైనట్టయితే దేవుడు నిశ్చయంగా దానిని మీకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మంచిదైనటువంటి మీ ప్రతి అన్వేషణ ఆశీర్వాదకరముగా మార్చును పడునుగాక. ఆమేన్.